నమస్తే. అనురాధ నక్షత్రం వాళ్ళకి 2026వ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఈ నక్షత్రం వాళ్ళు, అనురాధ నక్షత్రం వాళ్ళు ఒక చిన్న ప్రిన్సిపల్‌ని పాటించడం ద్వారా హోల్ ఇయర్ అంతా చక్కగా ముందుకెళ్ళిపోతారు. చాలా ఉన్నతంగా ఎదుగుతారు. ఆ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ స్నేహం ద్వారా మీకు బలం వస్తుంది. విశ్వాసం ద్వారా విజయం వస్తుంది. అంటే నమ్మకం ద్వారా మీకు విజయం వస్తుంది. అలానే స్నేహితుల ద్వారా మీకు చాలా బలం వస్తుంది. ఇన్ వేరే లాంగ్వేజ్లో చెప్పాలంటే స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ ది ఫ్రెండ్షిప్ ఆర్ నెట్వర్క్, సక్సెస్ త్రూ ట్రస్ట్. అంటే మీరు నమ్మకంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతే వేరే వాళ్ళ ద్వారా నెట్వర్క్ క్రియేట్ చేయటం, ఫ్రెండ్షిప్స్ ద్వారా ఇది ఫాలో చేయగలిగితే మీరు ఈ వచ్చే ఇయర్ అంతా 2026లో అద్భుతంగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివరాలు చూసే ముందు కనుక చూసుకుంటే మీకు శని ద్వారా మీకు మిత్రతారలో ఉండటం వల్ల ఏమవుతుందంటే స్టెబిలిటీ మీకు ఫ్రెండ్స్ ద్వారా వస్తుందని గమనించుకోవాలి. గురువు ద్వారా మీకు మంచి ఆశీర్వాదం వస్తుంది. కానీ ఆత్మ పరిశీలన, ఇంట్రోస్పెక్షన్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, రాహువు ద్వారా మీకు పవర్ఫుల్ నెట్వర్కింగ్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో నెట్వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం చాలా చాలా చక్కగా ఉంటుంది. కేతు వల్ల ఇంటర్నల్గా మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే మిమ్మల్ని మీరు ఇంటర్నల్గా కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బయట ఎక్స్టర్నల్గా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు అంతేకాకుండా పెద్దవాళ్ళ ద్వారా ఆశీర్వాదం వచ్చేస్తుంది. కానీ ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెబిలిటీ మీకు చాలా ఎక్కువ ఉంటుంది అని గమనించుకోవాలి. ఇది మీకు టోటల్గా 2026లో ఎలా ఉంటే మీకు వస్తుంది సక్సెస్, ఎలా ఉండబోతున్నారని రెండు విధాలుగా మీరు గమనించుకోవచ్చు. మీరు ఇందులో వృత్తిపరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది, మీకు వృత్తిలో టీం వర్క్ చేయటం చాలా ఇంపార్టెంట్. అందరితో కలిసిపోయి చక్కగా తలలో నాలుకలాగా ముందుకెళ్ళిపోగలిగితే మీకు ప్రొఫెషన్లో చాలా బాగుంటారు, వృత్తిలో చాలా బాగుంటారని గమనించుకోవాలి. నెక్స్ట్ ఆర్థికంగా కనుక చూసుకుంటే స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది విత్ సపోర్ట్. మంచి సపోర్ట్ వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది, చాలా స్టేబుల్గా ఉంటారని గమనించుకోవాలి. అలానే వివాహానికి సంబంధించి మ్యారేజ్ బాండింగ్ కనుక చూసుకుంటే దంపతుల మధ్య అన్యోన్యత చాలా ఎక్కువగా ఉండి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం టెన్షన్స్ ఎక్కువగా గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి టెన్షన్ ఎక్కువగా గురి కాకుండా మీరు చక్కగా యోగా, మెడిటేషన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. గమనించారు కదండి. ఈ టోటల్ 2026లో మీరు ఎలా ఉండాలి, దానికి ఎలా ఉంటే మీరు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు అనే విషయాలు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఈ అనురాధ నక్షత్రంలో ఉన్న 4 పాదాల వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఎలా ఉంటే బాగుంటుందో కూడా మనం చూద్దాం. ఫస్ట్ పాదం వాళ్ళకి ఫ్రెండ్షిప్, మీరు స్నేహాలు, సంబంధాలు మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రెండో పాదం వాళ్ళు కనుక చూసుకుంటే టీమ్ కోఆపరేషన్, వేరే వాళ్ళకి ఏ టీములతో మీరు బాగా కలిసి ఉంటే వాళ్ళ ద్వారా మీకు చక్కగా వృద్ధి వస్తుందో గమనించుకొని అలాంటి వాళ్ళతో టీమ్ కోఆపరేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మూడోది పాదం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకు సోషల్గా మీడియాల ద్వారా లేదంటే సామాజికంగా చాలా ఎక్కువగా మద్దతు మీకు కావాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే మీకు చాలా కలిసి వస్తుంది. అంటే పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వటం, తర్వాత మీ చుట్టాలు, బంధువులకి ఏదైనా మంచి కార్యక్రమాలకి, మంచి చెడులకు వెళ్ళటము, ఇలా మీరు సొసైటీలకు సంబంధించిన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తే బాగా కలిసి వస్తుంది. 4వ పాదం వాళ్ళకి స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు స్ట్రెంథన్ చేసుకోవటం చాలా ఎక్కువ ఇంపార్టెంట్. తీర్థయాత్రలు చేయటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, గురువులను కలవటం, ఆధ్యాత్మికమైన బుక్స్ చదవటం ద్వారా మీరు చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సంవత్సరం మీరు ఎక్కువగా ఉంటారు. అయితే కొన్ని పరిహారాలు చెప్పుకునే ముందు ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు, అనురాధ నక్షత్రం ఉన్న వాళ్ళు కనుక చూసుకుంటే పేరు బలం ప్రకారం నా, నీ, నూనె అన్న ఈ లెటర్స్ ద్వారా ఎవరైతే ఉంటారో, ఈ లెటర్స్ ఎవరెవరికి ఉంటారో వాళ్ళంతా కూడాను మనకి ఏం చెప్తారంటే ఈ పేరు బలం ఉన్నవాళ్ళు ఈ నక్షత్రానికి కింద వస్తారు, అనురాధ నక్షత్రం వస్తారని గమనించుకోవాలి. వీళ్ళకి పవర్ ఆఫ్ డివోషన్, పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్, పవర్ ఆఫ్ కోఆపరేషన్ ఎక్కువగా ఉంటుందంటే వీళ్ళకి ఆరాధన శక్తి, మిత్ర, వీళ్ళకి దేవత యొక్క పేరే మిత్రుడు. మిత్ర అంటే ఏంటి, కోఆపరేషన్, సపోర్ట్, ఇవన్నీ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ధర్మబద్ధంగా ఉండాల్సిన నక్షత్రం ఇదని మనం గమనించుకోవాలి. అయితే మనకి పరిహారాలు ఏం చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మిత్ర దేవతల యొక్క ఉపాసన చేయాలి. నెంబర్ 2, శని దేవుణ్ణి ఎక్కువగా పూజించడం చాలా చాలా ఇంపార్టెంట్. అన్నదానాన్ని వీలైనంత ఎక్కువగా చేయండి, చాలా చాలా కలిసి వస్తుంది. వీటన్నిటితో కాకుండా
మిమ్మల్ని నమ్మి ఎవరైనా గనక ఉంటే అలాంటి వాళ్ళని నమ్మక ద్రోహం ఈ రాశి వాళ్ళు కానీ లేదంటే ఈ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు ఎవరికి చేయకూడదండి. గుర్తుపెట్టుకోండి. అనురాధ నక్షత్రం వాళ్ళకి మిమ్మల్ని నమ్మి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు మిత్ర ద్రోహం కానివ్వండి, వాళ్ళ గురించి మీరు ఎలాంటి నెగిటివ్ పని చేసినా అది మీకు కలిసి రాదని గమనించుకోవాలి. సో సమరీ ఏమంటే ఈ చెప్పిన పరిహారాలతో ఇది మీకు స్ట్రెంగ్త్ బాగా ఎక్కువగా ఉండాలి. నెట్వర్క్ ద్వారా, రిలేషన్షిప్ ద్వారా స్ట్రెంగ్త్ ఎక్కువగా పెట్టుకుంటే అంత స్ట్రాంగ్ ఎదుగుతారు. ఫ్రెండ్స్ ద్వారా మీకు లేదా అలయన్స్ గ్రూపుల ద్వారా మిత్రత్వం, స్నేహాలు ఎక్కువగా ఎదగాల్సిన టైంలో ఇప్పుడు చాలా బాగుంటుంది. అలానే మీకు విశ్వాసమే ప్రధాన సంపద. మీ మీద మీరు నమ్మకంతో, మీరు పనిచేస్తున్న దాంట్లో నమ్మకంతో, మీ పార్ట్నర్స్తో మీరు నమ్మకంగా ఉంటే అది మీకు శ్రీరామక్ష మీకు బాగా కలిసి వస్తుంది 2026 సంవత్సరంలో. కాకుండా లాంగ్ రన్ సక్సెస్ కావాలంటే మీకు చాలా ఎక్కువ మంచి చేత కోఆపరేషన్ ఉండాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10 మందిలో మనం ముందుకు వెళ్ళాలి అంటే 10 మంది దగ్గర సహాయం తీసుకోవటం, వాళ్ళకి మనం సహాయం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కోఆపరేషన్, తర్వాత పరస్పర అవగాహన, సహకారాలతో చాలా ఎక్కువగా ఉంటే ఈ యొక్క నక్షత్రం వాళ్ళకి 2026లో బాగా కలిసి వస్తుందని గమనించుకోవాలి. ఈ నక్షత్రం వాళ్ళకి 2026లో ఎలాంటి ప్రాబ్లం రాగాలని నేను ఫస్ట్ కోరుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకోండి. ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లానికి సొల్యూషన్ అయితే ఉంటుందని గమనించుకోవాలి. పర్టికులర్గా ధనానికి సంబంధించి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో, లేదంటే మల్టీ సోర్సెస్ ఇన్కమ్ మీకు కావాలనుకుంటున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి, చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోండి, చాలా బాగుంటుంది. మీకు శత్రువు బాధలు ఎవరైనా కనుక ఉంటే చండీ హోమం, చండీ పారాయణ చేపిస్తే చాలా బాగుంటుంది. ఇన్ కేసు ఏదైనా కనుక ప్రాబ్లమ్, సమస్య ఉంటే, పెళ్లి కావటం లేదు, కాలసర్ప దోషం ఉంది, లేదంటే ఏదైనా బ్లాకేజెస్ మీకు గ్రోత్ అధికంగా ఉండి అవ్వలేదు అనుకుంటే ఇలాంటి వాళ్ళు ఒకసారి జాతక చక్రం చూపించుకొని ఇండివిజువల్గా జాతక చక్రం విశ్లేషణ తర్వాత తగు పరిష్కారాలు, రెమెడీస్ అవన్నీ చేస్తే జీవితంలో చాలా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.